హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైస్దా రాజేష్ 999. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. ఈరోజు డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైము ఎంతవరకు చేస్తానో ఏమో నాకు ఐడియా లేదు, కానీ చేద్దాము. ఈరోజు కొంచెం కొత్త కదా, ఏదోలా ఉంది. డే వ్లాగ్ చేయాలంటే ట్రై చేస్తాను, ఎంతవరకు అవుతుందో చూస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, వాకబుల్ అయితే ఒక 10 minutes పడుతుంది, కానీ బైక్ మీద వెళ్తున్నాము. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, వీడియో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయి కూడా చాలా టైం అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. మీరందరూ ఏం చేశారు ఈరోజు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ఏం చేస్తున్నారో చూపిస్తాను, పదండి. మమ్మే కుకింగ్ చేస్తున్నారు. ఏం కుకింగ్? మా హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడికి వచ్చామంటే రెస్ట్ టేక్ రెస్ట్. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఫేస్ డల్గా పడుతున్నట్టుంది కదా. మమ్మీ కుకింగ్, నేను ఈటింగ్. ఏదో వెరైటీ చేస్తున్నారేమో అనుకుంటున్నారా? కాదు, టమాటా పచ్చడి చేస్తున్నారు. నాకు వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తినడం చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఈరోజు నేను చెప్తాను. ఈరోజు నేను మిల్క్ షేక్స్ సౌండ్స్ వస్తున్నాయి కదా, బయటకు వెళ్ళి మాట్లాడదాము. ఓకే, ఈరోజు నేను మిల్క్ షేక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒరియో మిల్క్ షేక్ అండ్ చాక్లెట్ మిల్క్ షేక్ ట్రై చేస్తాను. ఎప్పుడు నేను బయట తాగాను చాలాసార్లు, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. చూసాక ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. కొంచెం ఇది డే వ్లాగ్ ఫస్ట్ టైం కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలవాటు అయిందనుకోండి కొంచెం ఇంకా బాగా చేస్తూ ఉంటాను. జస్ట్ కొంచెం ఈరోజు షార్ట్ వీడియో కాదులేండి, ఈరోజు ఒక 5 to 10 minutes వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మరీ ఎక్కువ టైం చేయాలన్నా ఏం చేయాలో అర్థమవక చేయట్లేదు. ఇంకా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుందామా? మీకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుందాము అనిపిస్తే కన్నా నాకు కామెంట్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మాట్లాడదాము. ఇంకోటి ఏంటంటే, చాలామంది లైవ్స్ చేయట్లేదు చెయ్యండి సిస్టర్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. లైవ్స్ మానేశాను. మీ అందరి కోసం ఒకరోజు పెడదామని అనుకుంటున్నాను, చూడాలి. ఎందుకంటే లైవ్స్ చేస్తే ఛానల్ గ్రోత్ ఉంటుందని అంటున్నారు. నిజమే అది. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి 1 year అయింది, బట్ ఇప్పటి వరకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏమీ రీచ్ రాలేదు నాకు. కాబట్టి లైవ్స్ మానేశాను, చూడాలి. కానీ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒకరోజు అయితే ప్లాన్ చేద్దాం. పెట్టినప్పుడు మాత్రం పోస్ట్ పెడతాను, చూడండి. ఏ రోజు లైవ్ పెడతాను, ఏ టైంకి అన్నది పోస్ట్ అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. కొంచెం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇన్స్టాలో పర్సనల్గా పెడుతున్నారు కొంతమంది, లాంగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని చెప్పి.
షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ పెట్టండి అని అడుగుతున్నారు, కాబట్టి పెడదామని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా వాయిస్ ఓవర్ కాకుండా యాస్టీస్ పెడితే ఇదే ప్రాబ్లం, బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం మాట్లాడటం ఇదే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ నేను మిల్క్ షేక్ చేసినప్పుడు వీడియో పెడతాను చూడండి. మా మమ్మీ పచ్చడి చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు. అయిపోయాక తినేసి ఫుల్గా అప్పుడు మిల్క్ షేక్ చేస్తాను. ఎలా ఉందో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మిల్క్ షేక్ చేస్తానని చెప్పాను కదా, దానికి ఏమేమి కావాలి, ఎలా చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను చూడండి. హాఫ్ చాక్లెట్ తీసుకున్నాను. ఇదేంటంటే మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో వీటి ట్యాగ్స్ ఇస్తాను, తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. డార్క్ చాక్లెట్ కూడా బాగా చేదుగా ఏం లేదు, టేస్ట్ అయితే బాగుంది. నేను ఏమేమి చాక్లెట్స్ తీసుకున్నా లింక్ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్, జస్ట్ నేను ఒక 10 రూపీస్ ప్యాకెట్తో చేస్తున్నాను, ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో చూద్దామని. మిల్క్ అంటే ఎక్కువ కాదు, ఇది ఫుల్ వేయను, హాఫ్ వేస్తాను దీంట్లో, జస్ట్ పెట్టాను అంతే కూలింగ్ కోసం. వెనిలా ఐస్ క్రీమ్. యాక్చువల్గా నేను ఏంటంటే స్టాండ్ తీసుకురాలేదు, స్టాండ్ తీసుకొస్తే ఫోన్ స్టాండ్కి పెట్టేసి ఈజీగా ఉండేది నాకు చేయడానికి. తీసుకురాలేదు వలన ప్రతిదీ ఇలా చూపించాల్సి వస్తుంది. ఓరియో బిస్కెట్స్, వెనిలా ఐస్ క్రీమ్, కొంచెం మిల్క్, కొంచెం షుగర్ అండ్ హాఫ్ చాక్లెట్ అన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేయటమే, అంతే, చాలా సింపుల్. గ్రైండ్ చేసేసి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాను, చూపిస్తాను చూడండి. ఫైనలీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. ఫస్ట్ మా మమ్మీకి ఇస్తాను. ఎలా ఉందమ్మా? బాగుందా? అంతే, చేసేసాను. నెక్స్ట్ చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తున్నాను, అది కూడా ఎలా ఉందో చెప్తాను. నిజంగా నేను కూడా టేస్ట్ చూసాను, చాలా బాగుంది. బయట ఎలా ఉందో అలాగే ఉంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇందాక ఏం చెప్పానో, ఐస్ క్రీమ్, మిల్క్. కానీ దీంట్లో ఏంటంటే ఓరియో బిస్కెట్స్ మానేసి చాక్లెట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఇందాక మనం జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 1 కప్ దాకా చాక్లెట్ వేసాను, మీకు కనిపిస్తుందా? అది. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసేస్తాను ఇది కూడా. ఫైనల్లీ చాక్లెట్ మిల్క్ షేక్ కూడా అయిపోయింది. క్వాంటిటీ ఏంటి, కొంచెం కొంచెం చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే మా మమ్మీ ఎక్కువ తాగరు, కాబట్టి నేను ఒక్కదానే ఉన్నాను. నేను ఒక్కదానే తాగాలి కాబట్టి హాఫ్ గ్లాస్ చేస్తున్నాను. చూద్దాం, ఇప్పుడు కూడా మా మమ్మీకి ఇస్తాను. ఇందాకది బాగుంది, ఇప్పుడుది బాగుందో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు, ఓకేనా? నేను ఏంటంటే షుగర్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఐస్ క్రీమ్ స్వీట్గా ఉంటుంది, చాక్లెట్ స్వీట్గా ఉంటుంది, బిస్కెట్ స్వీట్గా ఉంటాయి, కాబట్టి షుగర్ మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. టేస్ట్ చెయ్యి. అన్నీ నేనే చూడాలా? ఇందాకది ఓరియో మిల్క్ షేక్, ఇది చాక్లెట్ మిల్క్ షేక్. ఏది బాగుంది? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? నిజంగా చెప్తున్నా, నాకు కూడా రెండు చాలా అంటే చాలా నచ్చినాయి. ఫైనల్గా రెండు టేస్ట్ చూసాను, నాకైతే రెండు చాలా అంటే చాలా నచ్చినాయి, నిజంగా బాగున్నాయి. కొంచెం చాక్లెట్ బాగుంది, ఓరియో బాగుంది. ఓరియో మిల్క్ షేక్ అయితే 1%, జస్ట్ ఒక 1%. మమ్మీకి నాకు ఇద్దరికి నచ్చినాయి, ఎందుకంటే మధ్యలో కొంచెం ఓరియో బిస్కెట్స్ తగులుతూ చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పనా? ఐస్ క్రీమ్, కొంచెం మిల్క్, ఓరియో బిస్కెట్స్, ఐస్ క్రీమ్. షుగర్ అంటారా మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు.
మిక్సీ చేసేటి తాగేయటమే. నేను ఏంటంటే గార్నిషింగ్ అవి ఏం చేయలేదు. చాక్లెట్ సిరప్ వేయటం కానీ డెకరేషన్ చేయటం కానీ అవి ఏం చేయాలి, ఎందుకంటే మనం తాగేదే కదా ఇంట్లోకి అని చెప్పి నార్మల్గా చేసుకుని నార్మల్గా తాగేసాను అంతే. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇలా ఒక వీడియో చేయటం నేను. అంటే లాంగ్ వీడియోస్ చేశాను, ఇలాగా డే ఇన్ మై లైఫ్ లాగా చేశాను అనమాట. అంటే పూర్తిగా కాదు, ఒక చిన్న షార్ట్ కట్లా చూపించాను. ఎలా ఉన్నది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం ఏమైనా టెన్షన్ పడి మాట్లాడినా ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మెయిన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటి అన్నది. ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా లేదు ఇంకేమన్నా యాడ్ చేసి చేయమన్నా సరే నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి అలా చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.